శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే సోమవారం. ఈ సోమవారం చంద్ర రాశి ప్రకారం చంద్రుడు లాభస్థానంలో 11వ స్థానంలో మకా నక్షత్రము యందు ఉన్నారు. 11వ స్థానంలో చంద్రుడు చేరితే శుభతరుణం, అంటే చాలా వరకు మెరుగైన ఫలితం ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా చాలా చాకచక్యంగా చేసుకోవచ్చు. సూర్య ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు అనుకున్న ప్రతి కార్యక్రమంలో విజయం పొందే అవకాశం ఉంటుంది. చంద్రుడితో ఎప్పుడు కానీ చంద్రుడు కేతువుతో కలుస్తున్న సమయాలు తులారాశికి 12వ రాశిలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండింది. కేతువుతో కలిసినప్పుడు చాలా మానసికంగా డబ్బులు, ఇబ్బందులు, అప్పులు, బాధలు అన్నీ కూడా ఉన్నాయి. కానీ అదే చంద్రుడు ఇప్పుడు కేతు మార్పుతో 11వ స్థానంలోకి రావడం జరిగినది. చంద్రుడు కూడా కలవడం చాలా శుభకరం. అందువల్ల ఇప్పుడు మనకు ఏకదశమ స్థానం లాభస్థానంలో ఉన్న చంద్రుడు పంచమ రాశిని చూడడం వల్ల దూర ప్రాంతంలో ఉన్న మన బంధువులు, స్నేహితులు కలుసుకోవడం, ఈరోజు మనసు రీతిగా సంతోషంగా, ధైర్యంగా అనేక విషయాల్లో విజయం పొందగలుగుతారు. విద్య విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. పిల్లలు విద్యా కారక విషయాల్లో చురుకుదనంతో ఈరోజు వాళ్ళు విద్యా విషయాల్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనసు రీతిగా మనం ప్రేమ విషయాల్లో ఉన్న వాళ్ళతో ఎక్కువగా మనసు విప్పి మాట్లాడి సంతోషంగా గడపడానికి ఎక్కువ సమయం తీసుకుంటాం. అలాగే కుటుంబంతో చాలామంది దూర ప్రాంతాల్లో ఉండి కలుసుకోలేక చాలా రోజులుగా ఎదురు చూస్తున్న రోజు ఈరోజు కలుసుకుంటారు. సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే మనసుకు ప్రశాంతత ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడే మనకు వస్తుంది. అలాగే వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరచుకోవడానికి, నూతన వ్యాపార రంగాన్ని అవలంబించుకోవాలి అనుకున్న వారు సిద్ధపడాలి. అనుకున్న పనులు అనుకున్నట్లు జరగడానికి అవకాశం ఉంటుంది. 7వ స్థానంలో శుక్రుడు, 8వ స్థానంలో రవి, బుధులు, అలాగే భాగ్యరాశిలోకి గురువు, 10వ స్థానంలో ఉన్న కుజుడు ప్రతి చోట ప్రతి స్థానాన్ని కైవసం చేసుకున్న గ్రహాలు అక్కడక్కడ మనకు మెరుగైన ఫలితం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే తులారాశి వారికి చాలా రోజులుగా వివాహ కాలం గురించి ఎక్కువ సమస్యలు ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ వివాహంలో తల్లిదండ్రులకి భయాందోళనతో ఉంటారు. ఎప్పుడు అవుతుంది వివాహము, బాధ్యతని ఎప్పుడు నెరవేర్చుకోవాలి అనే మనసులో ఉన్న కోరిక ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. చాలామందికి ఈ తులారాశి వారికి వివాహ సంబంధం వయసు మీరిన ఖచ్చితంగా వివాహాలు జరిగిపోతుంది. దాన్ని గురుబలం ద్వారా జరుగుతుంది. అలాగే శుభగ్రహాల అనుగ్రహం ద్వారా కూడా ప్రారంభమవుతుంది. అందువల్ల ఖచ్చితంగా ప్రతి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం రావాలి. వివాహం జరిగిన తర్వాత ఆ కుటుంబంలో సంతోషం వస్తుంది. చాలా ఆనందకరమైన విషయాలు జరుగుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. చాలా రోజులుగా చాలామంది 1 సంవత్సరం కాలం కాకుండా 3 సంవత్సర కాలాలు కూడా వివాహానికి నోచుకోని పరిస్థితి ఏర్పడింది తులారాశి వారికి. అందువల్ల ఈరోజు మనకు ఎదురు చూడని గ్రహాలు మార్పు ద్వారా ఖచ్చితంగా శుభకరమైన మొదటి స్థానంలో ఉన్నదే తులారాశి. అందువల్ల చంద్రుడు ఏకదశమ స్థానంలో నుండి అనుకూలంగా మనకు మంచి చేసే అవకాశం ఉంటుంది. అలాగే ప్రత్యేకంగా మనకు ఉద్యోగస్తులకి జాబ్ పరమైన విషయాల్లో చాలా రోజులుగా నిరుద్యోగులు వాళ్ళ జాబ్ గురించి ఆలోచన చేసి పెట్టుకొని గతంలో జరిగిన ఇంటర్వ్యూలు ఈరోజు శుభవార్తగా మీకు సాయంత్రం లోపల అందుతుంది. దానివల్ల మీకు ఎన్నో రోజులుగా ఉన్న కోరిక నెరవేరుతుంది. అలాగే పరీక్షల యందు గవర్నమెంట్ పరీక్షలు రాస్తున్నారు చాలామంది.
వాళ్ళకు కూడా మంచి రోజులు వచ్చాయని ఖచ్చితంగా గ్రహించాలి. అలాగే వృత్తి వ్యాపారంలో లాభదాయకంగా ఫలితాలు ఉంటాయి. స్థిరమైన ఆలోచనలు మంచి ఫలితాలను ఇస్తాయి. తలపెట్టిన పనులు వెంటనే పూర్తవుతాయి. ఆశించిన ఫలితాల కంటే మేలైన ఫలితాలు అందుకుంటారు. మీరు ఈ రంగంలో కాకుండా ఎటువంటి రంగంలో అయినా ఈ పై చేయిగా ఉండబోతుంది. దైవ బలం మీకు అనుకూలించింది. గ్రహాలు అనుకూలించే అవకాశం ఈరోజు ప్రారంభమైంది. ఎక్కువగా కుటుంబంలో శుభవార్తలు అందుకోవడం జరగబోతుంది. భవిష్యత్తు గురించి ప్రణాళికని సిద్ధం చేసుకోవాలి. అభివృద్ధి పదంలో నడిపించే అడుగులు వేయాలి. చాలామంది కొద్దిమంది ధన సంపాదనలో ఆర్థికంగా ఇబ్బందులు, వాళ్ళు చేసుకున్న అప్పులను తీర్చుకునేదానికి ఈరోజు ఒక సదా అవకాశం కూడా ఉంటుంది. ఏదో ఒక రూపంలో దీర్ఘకాలికంగా చాలా రోజులుగా మనం ఎక్కడో ఒక చోట పొదుపు చేసిన డబ్బులు కూడా మీకు అందడం వల్ల అప్పులు కూడా తీర్చుకునే అవకాశం కూడా ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అందువల్ల ప్రత్యేకంగా ఏమంటే తులారాశి వారికి శుభగ్రహాలు చాలా వరకు బాగున్నాయి. కానీ ఈ రాశి చక్రములోనే అంటే 12 రాసుల్లోకి రాహుకేతువుల మధ్య గ్రహాలు మొత్తం ఇమిడినాయి. ఇది కాలసర్ప దోషంలో ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం. అందువల్ల చంద్రుడు బయట రావడానికి ఇంకా 3 రోజులు పడుతుంది. తర్వాత కాలసర్ప దోషం కొంచెం తగ్గుముఖం పడుతుంది. అందువల్ల ప్రతి విషయాల్లో కొంచెం చురుకుదనంగా జాగ్రత్తగా అడుగులు వేయడానికి ప్రయత్నించండి. ఎక్కువగా డబ్బుల పరమైన విషయాల్లోనే సంతకాలు, డాక్యుమెంట్ పెట్టే సంతకాల విషయాల్లో కానీ, అలాగే వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరిచేటప్పుడు పెట్టుబడి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండగలగాలని సూచన పరంగా మీకు వివరిస్తున్నాను. అలాగే స్త్రీలకి ప్రత్యేకంగా ఈరోజు శివాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి. రుద్రాభిషేకంలో కూడా పాల్గొనండి. ఇక్కడ ఆరోగ్యంగానే కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యంలో ప్రత్యేకంగా కంటికి సంబంధించిన వ్యాధులు, నరాలకు సంబంధించిన వ్యాధులు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మనం ఆరోగ్యంగా బాగుండాలంటే రుద్రాభిషేకం కానీ శివాలయానికి వెళ్ళడం మంచిది. తులారాశి వారికి ఎప్పుడైనా కానీ మకా నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు కానీ, శక్తివంతంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా చాలా వరకు లాభసాటిగా ఉంటుంది. వాళ్ళు అనుకోకుండా వాళ్ళ పై అధికారులు వాళ్ళకి మంచి స్థాయిలో పదవిని అలంకరించే విషయాల్లో కూడా సానుకూలంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పబడుతుంది.